ఏంటలా చూస్తున్నావు? పూజకు కావాల్సినవి అన్ని వచ్చాయా లేవానా? ఈ పూజలోనే దాని మొహం మాడిపోయేలా ప్లాన్ చేశాను. ఏం ప్లాను? ఆ దీపపు కుందెల్లో నూనెకు బదులుగా పెట్రోల్ పోసి పెడితే అది వెలిగించగానే భగ్గుమంటుంది. దాని మొహం కాలిపోతుంది. పూజ కాదు, పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది. సూపర్ ఐడియా మోమ్. ఇంకా లేట్ ఎందుకు? పెట్రోల్ వేసేద్దాం. నేనే అది నేనే పౌడర్ ప్రసాదును నేనే. ఏంటి అలా చూస్తున్నారు? కొంపదీసి ఇంకో ప్లానా? అవును. ఏంటి నాతో చెప్పకుండా మీరే చేస్తున్నారా? నన్ను గ్రూప్ నుంచి వెలివేశారా? ఇది అన్యాయం, దుర్మార్గం. నేను ఒప్పుకోను. అబ్బా అరొక డాడీ, మీరు మా గ్రూప్ లోనే ఉన్నారు. అయితే ఓకే, వెళ్ళి తీసుకొచ్చేయండి. ఏంటి ఫ్రూట్సే కదా, ఇక్కడే ఉన్నాయిగా, తీసుకురావడం ఎందుకు? తినేస్తే పోలా? ఫ్రూట్స్ కాదు డాడీ, పెట్రోల్. పెట్రోల్ ఎందుకు తల్లి? అబ్బో, ముందు మీరు దీపపు కుందలు తీసుకెళ్ళండి. ఈ దీపపు కుందలు ఇక్కడి నుంచి తీసేసి నూనెకు బదులు పెట్రోల్ పోసి తీసుకురండి. ఎవ్వరూ చూడకుండా చెయ్యాలి. అది ప్లాన్. ఈ ప్లాన్ ఎవరిది? నాదే. ఏ అదిరిపోయింది. నేను కూడా అదరగొట్టేస్తాను చూడు. ఏదో ఒకటి ఆడవండి. చే జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అమ్మా, అందరూ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. అమ్మా, ఈ ఫ్యాక్టరీ మీ జీవితాలు దేదీప్యమానంగా వెలగాలని కోరుకుంటూ ఈ దీపాలను వెలిగించండమ్మా. అవునవును, బ్లో అవుట్లా వెలగాలని కోరుకోమా. ఏంటమ్మా ఆగింది? పెట్రోల్ స్మెల్ గాని వస్తుందా ఏంటి దానికి? అమ్మో, నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నాకేం తెలియదు. అది చూస్తోంది మిమ్మల్ని కాదు, మీరు గమ్మునుండండి. ఏంటి నిత్య, దీపాల్ని వెలిగించు. లేదు మామ్, ఈ దీపాల్ని నేను వెలిగించను. అత్తయ్య గారు, మీరు వెలిగించండి.
కల్పన. మళ్ళీ ముసలిదానికి ఏమొచ్చింది? పూజారి గారు, మా వంశాచార ప్రకారం నెమలి దీపపు కుందెలతో కదా దీపం వెలిగించాలి. లేదండమ్మా, నేను నెమలి దీపపు కుందులే పెట్టాను. ఇవెలా వచ్చాయో నాకు తెలీదు. దీపపు కుందెలు మార్చండి. దాని మొహం కాలిపోతుందనుకుంటే ఆ దీపపు కుందెల మొహాలు మనల్నే దెబ్బకొట్టాయి. ఈ ప్లాన్ కూడా వేస్ట్ అయింది. ఎలాంటి దీపపు కుందెలు పెట్టాలో తెలియని వాణ్ణి కట్టుకున్నాను. ఇంకేం చెప్పాలి? అమ్మా నిత్య, వెళ్ళి ఆన్ చేయమ్మా. బాగా బలంగా సంకల్పించుకుని ఆన్ చేయండి మేడం. ఇప్పుడు స్టార్ట్ అయిన మిషన్లు 100 సంవత్సరాల వరకు ఆగకూడదు. 100 కాదు చారి, మా కోడలు ఆన్ చేస్తే 1000 ఏళ్ల వరకు ఆగవు. బాగా చెప్పారు. ఆన్ చేయి నిత్య. ఏం ఆలోచిస్తున్నావు నిత్యం? ఆన్ చేయి. ఏంటి దాని వంక చూస్తోంది? మళ్ళీ దీంతోనే ఆన్ చేస్తుందా ఏంటి? ప్రతిసారి ఈవిడితోనే ఆన్ చేయాల్సిన పనిలేదమ్మా. ఈసారి నువ్వే స్టార్ట్ చేయి. లేదు పెద్దమ్మ గారు, ఈ ఇంటికి కాబోయే కోడలిగా రిబ్బన్ కటింగ్ నేను చేశాను. ఈ ఇంటి కోడలిగా అత్తయ్య దీపాల్ని వెలిగించింది. ఈ ఇంటి ఆడపడుచుగా మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నిత్య, ఈ పని మీరే చేయండి పెద్దమ్మ. అందర్నీ బాగానే కలుపుకుపోతుంది. స్వప్న, ఏమో అనుకున్నాను గాని దీనికి కూడా మనసుందే. అంటే దాని పార్టీలోకి మారిపోతావు నువ్వు? ప్లీజ్ స్వప్న, ఈ ఒక్కసారికి నన్నేమనకే. రాకరాకొచ్చిన అవకాశమే. రండి పెద్దమ్మ. మా ఇంట్లో మా అమ్మ నాకమ్మ అయితే ఈ ఇంట్లో మీరే నాకమ్మ. అందరికీ నమస్కారం. ముందుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను మీ యజమాని కాదు. మీలో ఒక్కదాన్ని. ఇందాక మిమ్మల్ని ఉత్సాహపరచడానికి సార్ ఒక మాట అన్నారు, పనే జీవితం అని. కావచ్చు, కానీ జీవితమే పని కాదు. జీవితం కోసం పని, కానీ పని కోసం జీవితం కాదు. జీవితంలో పని ఒక భాగం మాత్రమే. భార్య, పిల్లలు, బాధ్యతలు
ఇంకా చాలా ఉన్నాయి మీకు. ఇన్నాళ్లకు మమ్మల్ని అర్థం చేసుకునే మనిషి మీ రూపంలో వచ్చారు మేడం. కంపెనీ బాగుంటేనే మీరు బాగుంటారు, అలాగే మీరు బాగుంటేనే కంపెనీ కూడా బాగుంటుంది. కంపెనీ మిమ్మల్ని బతికించడం కాదు, మీరే కంపెనీకి ఆయువు. వాట్ నిత్య, నువ్వేం మాట్లాడావు నీకు తెలుస్తుందా? తను చక్కగానే మాట్లాడింది కదా జై. లేదు డాడ్, నాకు వ్యతిరేకంగా మాట్లాడింది. అదే తన పని. ఆ, కాదు జై, తనేదో తెలియక మాట్లాడింది. ఏం తెలీదు ఆంటీ, తను మీ డాటరే కదా, బిజినెస్ కుటుంబంలో పుట్టి పెరిగింది కదా. వర్కర్స్ తో అలాగైనా మాట్లాడేది? అలా చెప్తే వాళ్ళు పని చేస్తారా? నెత్తికెక్కి కూర్చుంటారు. ఎవరినెక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. దట్స్ మై పాలసీ. నా వ్యాపార సామ్రాజ్యాన్ని నేను అలాగే నిర్మించాను. నా సామంతులైన సేవకులైనా, చివరికి నాతో సంసారం చేసే స్త్రీ అయినా నేను చెప్పినట్టే నడుచుకోవాలి. దట్స్ మై స్ట్రాటజీ. తనకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పండి. ఆమ్, నేను చెప్తాను జై, తనకంతా వివరంగా అర్థమయ్యేలా చెప్తాను. నాకు నిజంగా అర్థం కావడం లేదండి. మన కోసం కష్టపడే వాళ్లను మనవాళ్లు అనుకుంటే తప్పేంటి? కార్మికులు లేకపోతే కర్మాగారాలుంటాయా? నిత్య, ఆపుతావా? అది కాదు, మనం పైకెక్కడానికి మెట్లు కావాలి, నిచ్చెన కావాలి. అది లేకుండా ఎక్కలేమో దిగలేము. ఆ నిచ్చెనలే కార్మికులు. మనిషి అనే ఫ్యాక్టరీలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇవన్నీ కార్మికులే. మనిషి కోసం పనిచేస్తాయి. అవి మనలో భాగం కాకపోతే, మన కోసం పనిచేయకపోతే మనం బతుకుతామా? అవి లేకపోతే మనం చచ్చిపోతాం. కార్మికులు కూడా అంతే కదా, వాళ్ళు బ్రతికి మనల్ని బ్రతికిస్తారు. తప్పైతే సారీ. ఏంటి సారీ? నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మనకి ఫ్యాక్టరీ అంటూ ఉంది కాబట్టే వాళ్ళకి కూడు గుడ్డ ఉంది. మళ్ళీ చెట్టు ముందా విత్తు ముందా అని కోడిగుడ్డు మీద ఈకలు పెక్కు. నాకు అసహ్యం. ఓపెనింగ్ అయిపోయింది కదా, ఇక బయలుదేరండి. హాయ్ ఆంటీ. హాయ్ జై, ఏంటిలా? నిత్య ఇక్కడ? తను బయటకు వెళ్ళినట్టుంది. ఏదైనా అర్జెంటా? నథింగ్ ఆంటీ. చెప్పు జై, తనకి కాల్ చేయమంటావా? కాల్ చేసినా తను నిజం చెప్పదు, వేస్ట్. నేను మళ్ళీ కలుస్తాను. విషయం ఏంటో నాకు చెప్పు జై. నిత్యకే చెప్పాలి. బాయ్ ఆంటీ. చెయ్యి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు మామ్? ఏవో, అది నీకే చెప్తాడంట. ఐ మీన్ మంగకి. అబ్బా, ఆ స్టూపిడ్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడున్నాడు. కొంపదీసి నా కోసం రాలేదు కదా. కనిపిస్తే నేను మొక్కజొన్న పొత్తు తిన్నట్టు ఈ నా బుర్ర తింటాడు. కనపడకుండా తప్పించు.
నిత్య ఏంటా తింటాం? మూతి కంటింది తుడుచుకో. అటు కాదు, ఇటు. ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. అనవసరంగా చెప్పాను. అసహ్యంగా వేలతో నాకడం ఏంటి? మ్మ్. ఏదైనా తృప్తిగా తినాలి. తినే తిండిని ఆనందించాలి గాని అలా తిను ఇలా తిను అని ఫోన్లు కొట్టకూడదు. చేత్తో తింటే వచ్చే సంతోషం చెంచాతో తింటే రాదు. ఇదేంటి కేక్ ఇవ్వలేదని మూతి నాకేటట్టున్నాడు? అమ్. ఏం చేస్తున్నావు జై? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా జై? బయలుదేరుతుంటే నిత్య వచ్చింది, తనతో మాట్లాడుతున్నాను. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. లేదండి, డిస్కషన్ అయిపోయింది. నేను వెళ్తాను. ఓకే జై, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. నిత్య, 1 సెకండ్. ఏం చేస్తున్నారు అక్కడ? ఆ, అమ్మగారు అది చెప్పు. ఆ, ఆ, అది ఆ, ఆ, ఆయన వచ్చేస్తున్నారు. A small gift for you. నీ పర్సనల్ డిజైనర్ రిక్వెస్ట్ చేసి నీకోసం స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. A small gift for you. నీ పర్సనల్ డిజైనర్ రిక్వెస్ట్ చేసి నీకోసం స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. మన ఫ్యాక్టరీ లాంచింగ్ సందర్భంగా రేపు నైట్ నేను ఇస్తున్న గెట్ టుగెదర్ పార్టీకి నువ్వు ఈ డ్రెస్ వేసుకుని రావాలి. రేపు నువ్వు ఈ డ్రెస్ వేసుకుని వస్తే నువ్వు నన్ను పూర్తిగా ఇష్టపడుతున్నట్టు నమ్ముతాను. ఆ తర్వాత పెళ్లి ముహూర్తం గురించి డిసైడ్ చేద్దాం. ఓకే, ఇక నేను బయలుదేరుతాను. బాయ్. లోపలికి కదా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పాను కదా అమ్మాయి గారు. నువ్వు పని చేస్తోంది ఇక్కడ, మీ అమ్మ దగ్గర కాదు. ప్లీజ్ బేబీ, నా మాట విను. ఐ డోంట్ కేర్.
డ్రెస్ ప్లేస్ లో నువ్వున్నా ఇలాగే తగలబెట్టేస్తాను. జైతో జాగ్రత్తగా ఉండు. శ్వేత, ఓకే, పెద్దగా కాలేదు, ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. దీన్ని ఎలాగోలా నువ్వే మేనేజ్ చేసి వేసుకో, సరేనా? రండి, ప్లీజ్ కమ్. హాయ్ హాయ్, హౌ యూ? రండి. చారి సార్, చారి, ఇప్పటి వరకు ఎంతమంది గెస్ట్లు వచ్చారు? సారీ సార్, కౌంట్ చేయలేదు. మరేం చేస్తున్నావు? వచ్చే గెస్ట్ని రిసీవ్ చేసుకుంటున్నాను. ఎంతమందిని రిసీవ్ చేసుకున్నావు? అడిగిన క్వశ్చన్ మార్చి మళ్ళీ అడుగుతాడేమిటి మహానుభావుడు. ఏదో ఒక నెంబర్ చెప్తా గానీ వదిలేడా లేడు. రఫ్ గా 20-25 మంది వచ్చి ఉంటారు సార్. రఫ్ ఫేర్ కాదు, కౌంట్ చేసి కరెక్ట్ నెంబర్ చెప్పు. అత్తయ్య ఎవరి గురించి కామెంట్ చేసిందో అర్థమైందా మమ్మీ? 24 గంటలు మనల్ని ఆడిపోసుకోవడం తప్ప వేరే పనే ఉంది ఆవిడికి. ప్లాన్ అంతా కరెక్ట్ గా జరుగుంటే ఫేస్ కాలిపోయి ఈ పాటికి హాస్పిటల్లో ఉండేది. డాడీ చేసిన మిస్టేక్ వల్ల బతికిపోయింది. మీ అత్తయ్యని ఎప్పుడైనా బలి చేయొచ్చు. ఇప్పుడు మన టార్గెట్ నిత్య. నిన్న అది కూడా తప్పించుకుంది కదా. ఈ రోజు తప్పించుకోలేదు, అల్టిమేట్ ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చంద్రిక? చెప్పు. ఎందుకు? ఈ ప్లాన్ కూడా చెడగొట్టడానికా? అప్పుడేదో పొరపాటు జరిగింది, ప్రతిసారి అలాగే జరుగుతుందా ఏంటి? మీ చేతిలో పాయిజన్ పెట్టినా అది ఎక్స్పైర్ అవుతుంది డాడీ. అసలు పార్టీకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, ఎందుకొచ్చారు? అంటే పార్టీలో వడ్డించబోయే మెనూ గురించి జై ఫోన్ లో చెప్తుంటే విన్నాను. నోరూరిపోయింది, ఉండలేక వచ్చేసాడు. వెళ్ళి ఆ వంటల దగ్గర ఆడవండి. మా వైపు వచ్చారంటే బాగోదు, వెళ్ళండి. ఓకే. ఇప్పుడు చెప్పు మమ్మీ, ప్లాన్ ఏంటి? ఇదేంటో తెలుసా? రేవ్ పార్టీలో వాడే రేర్ డ్రగ్. ఇది 2 స్పూన్లు కూల్ డ్రింక్ లో కలిపి తాగితే 4 పెగ్గులు తాగినంత మత్తొస్తుంది. 4 స్పూన్లు కలిపి తాగితే ఫుల్ బాటిల్ ఎత్తి దించినట్టే. కాళ్ళు భూమి మీద ఉండవు, కళ్ళు నెత్తి మీద ఉంటాయి. ఆ నిత్య రాగానే 4 స్పూన్లు కూల్ డ్రింక్ లో వేసి దానితో తాగిస్తే చాలు. అది 3 చెరువులు నీళ్లు తాగినట్టే. ఆ తర్వాత దాని చేష్టలకి వాగుడికి ఆనకట్ట వెయ్యటం వాళ్ళమ్మ తరం కూడా కాదు. సూపర్ మమ్మీ. దెబ్బకు పార్టీ ఫ్లాప్ అవుతుంది, పెళ్లి పెటాకులవుతుంది. నా లైన్ క్లియర్ అవుతుంది. నిద్రలో కూడా నన్ను పీడకలలా వెంటాడే నా శత్రువు నిత్య, రావే, నీకు నేను పీడకలు చూపిస్తాను. మగాడి నుండి ఆడది లాభాన్ని కోరుకుంటే అది బిజినెస్ అవుతుంది. ప్రేమని కోరుకుంటే అది బంధం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా నా నిత్యకి ఏం కావాలో? నేనేం చేయాలి మేడం? ఆల్రెడీ నువ్వేదో చేసేశావు. లేకపోతే జై అంతలా మారడు. ఎప్పుడూ నా కూతురి కళ్ళల్లో గర్వాన్ని చూసేదాన్ని. మొదటిసారి ఈ డ్రెస్ కాలుస్తున్నప్పుడు తన కళ్ళల్లో భయం చూశాను. అది నీ వల్ల తనకి జై దూరం అయిపోతాడేవోనన్న భయం. నేను మీరు నాకు చేసిన సాయానికి ప్రతిసాయం చేయడానికే వచ్చాను మేడం.
గారిని మోసం చేయడానికి కాదు. నాకు తెలుసు, కాని ఏ రకంగా అయినా నిత్య భయం నిజమైతే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండవు. చచ్చినా నేను ఆ పని చెయ్యను మేడం. నాకు కావాల్సింది మా అమ్మ, అమ్మాయి గారి స్థానం కాదు. అది నీకు గుర్తు చేయడానికి మళ్ళీ చెప్పాను. జైతో జాగ్రత్తగా ఉండు. వాడు నా కూతురికి కాబోయే భర్త. నా కూతురికి నేనివ్వబోయే కానుక. మర్చిపోకు. వస్తున్నారు సార్. హలో ఆంటీ. హాయ్ నిత్య, ఎంతసేపు ఉంది వచ్చి? జస్ట్ ఇప్పుడే జై హాయ్ చెప్పు. హాయ్ జై. డ్రెస్ ఎలా ఉంది? నువ్వే గిఫ్ట్ గా ఇచ్చావట కదా జై. చాలా బాగుంది బాబు. ఆ డ్రెస్ కోడలికి కొత్త అందాన్ని తెచ్చింది. లేదు పిన్ని, నిత్య వల్ల ఆ డ్రెస్ అందం వచ్చింది. తను కాకుండా ఆ డ్రెస్ ఎవరు వేసుకున్నా వెలవెలపోయేది. తన కోసమే, తనకు మాత్రమే అన్నట్టు స్పెషల్ గా డిజైనర్తో చెప్పి డిజైన్ చేసిన డ్రెస్ ఇది. నిత్యలోని ఫ్యాషన్ ని ప్రపంచానికి తెలియజెప్పే డ్రెస్ ఇది. నేనెంతో ఇష్టపడి తెచ్చాను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.